మళ్ళీ సంక్రాంతి బాగున్నావు సుబ్బయ్య? ఇట్లా సాంబయ్య తాత. సాంబయ్య తాత ఇట్రా. కాదు కాదు, ఇట్లా సాంబయ్య తాత. అటు కాదు తాత, ఇటు. కాదు ఇటు. కాదు ఇట్రా. ఇట్లా. ఇటు. ఇటు. కాదు ఇట్రా. ఇటు. ఎటు పక్కకి రమ్మంటారు బాబు? నాకున్నది ఒక్కటే శరీరం. దీన్ని నిలువునా రెండుగా చీల్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కకి పట్టు పంచులు కట్టి పంపించండి. ఇది గోడ కాదు, నరకంలో పాపుల్ని పరపరా కోసే ఇనపరంపం. మీరు చీల్చింది ఈ ఇంటిని కాదు, ఈ ఆస్తిని కాదు, మిమ్మల్ని కన్నా ఆ తల్లుల గుండెల్ని బాబు, ఆ తల్లుల గుండెల్ని. మీకివి మంచి బుద్ధులు కావు బాబు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండకపోతే రేపు మొగుడు పెళ్ళాలు ఎలా కలిసి ఉంటారు? మొగుడు ఒక పక్క, పెళ్ళాం ఒక పక్క, విడిపోవాల్సిందే. ఏం కాలము. అమ్మా శాంతమ్మ తల్లి, అమ్మా సీతమ్మ తల్లి, ఈ ఇంట్లో నేను కాలు పెట్టలేను. ఈ ఇంటిని, ఈ తీరుని నేను చూడలేనమ్మా, నేను చూడలేనమ్మా. ఏమిట్రా ఏమిట్రా అది? ఎందుకు ఫోటో తీస్తున్నావు? ఎందుకు ఫోటో తీస్తున్నా? నేనే తీయమన్నాను. అమ్మా నేను తీయమన్నాను. అమ్మా 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 ఏమిటమ్మా ఇది? ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. ఎక్కడికి పెడతావమ్మా? నా ఇష్టం వచ్చిన చోటికి. అమ్మా అమ్మ ఎవర్రా మీ అమ్మ? మీకు అమ్మలు ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చారు మీ అమ్మలు. అత్తయ్య, మీ ముందున్నది మీ అమ్మల శవాలు. తల కొరువు పెట్టి దహనం చేసి బూడిద చెయ్యండి. అత్తయ్య, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సింది పోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? వెళ్ళకండి అత్తయ్య. అత్తయ్య, పెద్దవాళ్ళు మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చిన్నవాళ్ళ మేమేం కావాలి? సంసారం అన్నాక మనస్పర్ధలు వస్తాయి. ఆ మాత్రం దానికి ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకండి. ఎవరెన్ని చెప్పినా నేను ఆగను. అయితే ఇప్పుడు ఎక్కడ పెడతావు? మీ తాతలు కట్టించిన సత్రం ఉంది. ఈ కొంప కంటే ఆ సత్రం ఎంతో పవిత్రమైంది. సీత వస్తున్నానక్క. అమ్మా అత్తయ్య, అత్తయ్య, అమ్మా అత్తయ్య, అత్తయ్య, ఏమిటి ఇలా దారి తప్పొచ్చావు? దారి తప్పి రాలేదు అత్తయ్య, దారి తెలిసే వచ్చాను. ఏమిటి విశేషం? ఏం లేదు అత్తయ్య, ఈరోజు పండగ కదా, మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చాను. నేనెందుకులే, మీ అత్తగారిని పిలుచుకెళ్ళు. మీరు మాత్రం మా అత్తగారు కాదా? ఇంతవరకు చేసిన మర్యాదలు చాలే. అక్కయ్య, నీ కోడలొచ్చింది. ఏమిటమ్మా? ఈరోజు పండగ కదా అత్తయ్య, మీరిద్దరూ వచ్చి భోంచేసి కొత్త బట్టలు తెచ్చాను, వచ్చి కట్టుకోండి. కొత్త బట్టలు నువ్వు తెప్పించావా, మీ ఆయన తెచ్చాడా? రెండూ ఒకటే కదా అత్తయ్య. నీ పర్మిషన్ లేకుండా మాకు కొత్త బట్టలు తెప్పించే దమ్ములున్నాయా వాడికి? అదిగో నీ కోడలు కూడా వస్తుంది. ఏమ్మా కోడలా, నువ్వు కూడా మమ్మల్ని భోజనాన్ని పిలవడానికే వచ్చావా? ఒకరినా ఇద్దరినా? ఇద్దరిని అత్తయ్య. ఏమ్మా,
నువ్వు కూడా మాకు కొత్త బట్టలు తెప్పించావా? తెప్పించాను. ఇద్దరు ఇద్దరే. అక్క చెల్లెళ్ళైతే ఒకరికొకరు తీసుకోకుండా సమబుజ్జులుగా ఉంటారనేగా మనం ఇద్దరిని ఏరుకోరి తెచ్చుకున్నాం. ఏమిటత్తయ్య మీ నిష్ఠురాలు? ఏమిటి మేము చేసిన నేరం? పేరు పడితే ఏ తప్ప? వేరే కాపురాలు పెట్టినంత మాత్రానా ఆవిడ అక్క కాకపోతుందా? నేను చెల్లెల్ని కాకపోతానా? ఇంట్లో నుంచి వచ్చేసి వేరే కాపురాలు పెట్టి ఎందుకు మీరు ఇలా మమ్మల్ని 10 మందిలో అల్లరి చేయడం? మేము మిమ్మల్ని అల్లరి చేశామా? అవును, మీరే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. చంద్ర, నువ్వు ఉండకయ్యా. ఊరంతా మనల్ని గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? దానికంతా వీళ్లే కారణం. ఇంటికొచ్చిన ప్రతి మనిషితోనూ మనల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వీళ్ళ వంశానికి మన అప్రతిష్ఠ తెచ్చామట. లేదులేమ్మా, మీరు వచ్చాక మా వంశ ప్రతిష్ట 1000 రెట్లు పెరిగింది. అత్తయ్య, ఎందుకు మాట మాట పెంచుకోవటం? పండగని పిలవడానికి వచ్చాం. వస్తే సంతోషిస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం. రా వెళ్దాం. ఎలక్షన్కి నామినేషన్ పడేసావా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. ఈ ఎలక్షన్లో మనం గెలిచి తీరాలి, లేకపోతే మా అన్నయ్య ముందు తలెత్తుకు తిరగలేను. ఏంటి, ఆయన రౌడీస్ను మాట్లాడుతున్నాడా? మన తరపున అంతకు రెట్టింపు మంది రౌడీలు మాట్లాడు, వెనకాడొద్దు. సునీల్ జరిగినా పర్వాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళదాం. ఏమండి, ఎందుకండి ఈ గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. ఏమిటి, మా తమ్ముడు రౌడీలను పెడుతున్నాడా? డోంట్ వరీ, వాళ్ళకంటే డబల్ మగతనంగా రౌడీలను నువ్వు పెట్టాలి. తలకాయలు ఎగిరిపోవాల్సిందంటే అవసరమైతే సుప్రీం కోర్టు దాకా పెడతాం. భయపడకు. స్టడీ స్టడీ. ఏమండి, అన్నదమ్ముల మధ్య ఎందుకండి ఈ గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ఏంటండి అది? పిస్టల్ కనపట్టలా? మా అన్నయ్య నన్ను కూనీ చేయిస్తానని సవాల్ చేస్తున్నాడు. ఆయన నన్ను కూనీ చేయిస్తాడో నా చేతుల్లో కూనీ అయిపోతాడో తేలిపోవాలి. ఏమండి, నా మాట వినండి. డోంట్ ఇంటర్ఫియర్. ఇది మా అన్నదమ్ముల వ్యవహారం. కాదు, మా అక్కయ్య పసుపు కుంకుమలతో పని. నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అక్కయ్య, ఏమిటే ఇలా రా. బాగా నీకు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకని? మీ మరిది గారు ఫ్రెంచ్ పిస్టల్ కొనుక్కొచ్చారు. నీ పసుపు కుంకుమలు కాపాడుకోక్క. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకని? మీ తమ్ముడు గారు ఫ్రెంచ్ పిస్టల్ కొన్నారట. ఏడిశాడు. వాడు బోడీ ఫ్రెంచ్ పిస్టల్ కొంటే నేను జర్మన్ పిస్టల్ కొన్నాను. మా అన్నదమ్ముల్లో ఒక్కరే మిగలాలి. అయ్యో, మనలో మనకు తగాదాలు ఎందుకండి? నీకేం తెలియదు. డోంట్ ఇంటర్ఫియర్. మా అన్నదమ్ములకు సంబంధించిన విషయం. ఇది నా చెల్లెలు పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ఏం జరిగింది? ఏం లేదండి, ఏదో పీడకలు వచ్చింది. నాకు భయంగా ఉందండి. ఇందు, ఇందు, డోంట్ ఫియర్. ఐ ఆమ్ హియర్. జర్మన్ మేడ్ పిస్టల్. ఇంకా చాలండి. ఓకే ఓకే.